ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా. అజిత్ రామ్. హాయ్ అజిత్. హాయ్ సార్. ఏం పాట సెలెక్ట్ చేసుకున్నావు? అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట ఓం మహాప్రాణదీపం, చిత్రం శ్రీ మంజునాథ, గానం శంకర మహాదేవన్ గారు, రచన వేదవ్యాస గారు, మ్యూజిక్ హంసలేఖ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓం మహాప్రాణదీపం శివం శివం మహంకార రూపం శివం శివం మహసూర్యచంద్రాదినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజ మంజునాథం. నమః మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజ మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం హృదశ హృదయంగమం చతుర్దతి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం ఏకాదశోజ్వలం ఏకనాదేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణత జనకీంకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణి ప్రకృతి హితకారకం భువన భవ్య భవదాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్షం మహర్షవర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్వరహరాయ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నేత్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజ మంజునాథం శివం ఓం శివం ఢం ఢం డడం ఢం డడం ఢం డడం ఢం డంఖాని నాదనవతాండవాడంబరం దద్దిమ్మి దగదిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమల మంబరం ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అధర్వ ప్రభాతం పురాణేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విరుద్ధం సుసిద్ధం నకారం మకారం సికారం వకారం యకారం నిరాకార సాకార సారం మహాకాలకాలం మహానీలకంఠం మహానందనందం మహాటాటహాసం జటాజు గంగా సుచిత్రం జ్వలజ్రుద్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశభాసం మహాభానులింగం మహాభర్తృవర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సౌమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం వామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం గ్రీష్మేశ్వరం త్రంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచింత్యం
జడ్జెస్ అజిత్, చాలా గర్వంగా ఉంది నాన్న నేను చూస్తుంటే. నువ్వు ప్రారంభం చేసావు, ఏ కారణం చేతైనా సరే. ఇది మనం మనుషులో ఆ స్టేజ్ మీద ఇంత భారం, నువ్వు 200 కిలోల బరువు మోస్తున్నావు. అసలే ఆ భయం ఉంటూనే కాంపిటీషన్ లో ఫస్ట్ పార్టిసిపెంట్ నువ్వు. ఫస్ట్ నీతోనే స్టార్ట్ అవుతుంది ఈ ఎపిసోడ్. ఇన్ని సిచ్యువేషన్స్ మధ్య నువ్వు స్టార్ట్ చేసావు, గుట్టకలు పడుతున్నాయి, పర్వాలేదు. కానీ నీకు పాట మధ్యలోకి వచ్చింది కదా, నీకు ఇంత మిగిలింది. అది ఎంత బాగా పాడాలో ప్రయత్నం చేస్తున్నావు. అక్కడ కూడా ఒక 2-3 గుట్టకలు వేసావు. మిగిలిన దాన్ని ఇంకెంత బాగా పాడాలని ప్రయత్నం చేస్తున్నావు. నాకు కొంచెం మిగిలింది, దానిలోనే నేను ఎంత బాగా చేయగలను అన్న తాపత్రయం ఉంది, చూసావా? హ్యాట్స్ ఆఫ్ టు యు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. ఆ శివుడి ఆశీస్సులు నీ పైన ఉన్నాయి. మన పూర్వజన్మలో శివుడికి తేనెతో అభిషేకం చేస్తే ఈ జన్మలో గాత్రం అనే విద్య అబ్బుతుందట. సో అలాగే నువ్వు కూడా ఎప్పుడో తేనెతో అభిషేకం చేసే ఉంటావు. అందుకే ఇంత బాగా పాడుతున్నావు. అసలు బాధపడకు. బాధపడ్డా కూడా చాలా మంచి బాధ. పడు, పర్వాలేదు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. అజిత్, నమస్తే సార్. నువ్వు చాలా బాగా పాడావు. కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తితే నువ్వు కైలాసగిరి ఎత్తినట్టుగా అనిపించింది. అంత బరువైన పాట ఇది. చాలా బరువైన పాట, చాలా భారం ఉన్న పాట, భావం ఉన్న పాట. గొప్పగా పాడావు. ముఖ్యంగా 3 పేజీల పాటను ధారణ చేసిన విధానానికి నీకు జోహార్రా. అన్ని సంస్కృత శబ్దాలు, పదాలు అన్ని గుర్తుపెట్టుకోవడం, ఒక క్రమంలో పాడటం, ఈ వేదిక మీద మా అందరి ముందు భయం లేకుండా పాడటం అనేది చాలా 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 చిన్న విషయం అయితే కాదు, చాలా గొప్ప విషయం. చాలా బాగా పాడావు. దేవుళ్ళు ఒక పని కోసం అవతారం ఎత్తుతారో, ఆ పని పూర్తవగానే అవతార సమాప్తి అయిపోతుంది. అట్లాగే కొంతమంది మహానుభావులు కూడా ఒక పని కోసం పుడతారో, ఆ పని పూర్తి చేసిన తర్వాత వెళ్ళిపోతారు. అట్లాగా వేదవ్యాస గారు, వివిధ వేదతత్వ వేదవ్యాస గారు పుట్టి తిరుపతిలో సంస్కృత కళాశాలలో బోధకుడుగా పనిచేసి కొన్ని అద్భుతమైన గీతాలు రాసి శివైక్యం చెందారు. ఆయనకు మనస్ఫూర్తిగా మన అందరం ఇంత గొప్ప పాట అభినందనలు తెలియజేయాలి. అట్లాగే శంకర్ మహాదేవన్ గారు ఎంత గొప్పగా ఆలపించారు. శంకర్ మహాదేవన్ గారికి మరొక్కసారి అభినందనలు తెలియజేసిన సమయం ఆసనమైంది. ఎందుకో తెలుసా? మొన్న జరిగిన 66వ గ్రామీ అవార్డ్స్లో, గ్రామీ అంటే సంగీతానికి సంబంధించిన ఆస్కార్, అది దాంట్లో శంకర్ మహాదేవన్ గారికి మొట్టమొదటిసారిగా గ్రామీ అవార్డు వచ్చింది. శంకర్ మహాదేవన్ గారికి, సెల్వ గణేశన్ గారికి, గణేష్ రాజగోపాలన్ గారికి, జాకిర్ హుస్సేన్ గారికి, వీళ్ళందరూ కలిసి శక్తి బ్యాండ్ అని ఒకటి పెట్టి వాళ్ళు మొదటిసారిగా దిస్ మూమెంట్ అనే ఒక ఆల్బమ్ విడుదల చేశారు. ఆ దిస్ మూమెంట్ అనే ఆల్బమ్ కి గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ గా అది గ్రామీ అవార్డులు వచ్చింది. 6 అవార్డులు వచ్చేది దానికి. జాకిర్ హుస్సేన్ గారికి 3 అవార్డులు వచ్చాయి. ఇట్లా భారతీయుల ప్రతిభ విశ్వవేదిక మీద వెలుగుతుంది ఈ రోజు. అందరం మనస్ఫూర్తిగా శంకర్ మదన్ గారికి మనం అభినందనలు తెలియచేయాలి. అట్లాగే సభాముఖంగా ఇంకొక మాట ఏంటంటే, నేను విజయప్రకాష్ గారికి ఒక విన్నపం. అది ఏంటంటే, విజయప్రకాష్ గారు అపూర్వమైన రీతిలో, అద్భుతం అనట్లేదు, అద్భుతాలు చాలా జరుగుతాయి. అపూర్వం అంటే పూర్వం రానిదనమాట. ఆ అపూర్వమైన రీతిలో ఒక స్వరరచన చేస్తే దాన్ని నేను పదరచన చేశాను. భూబంధం అనే పాట నేను రాశాను, ఆయన స్వరపరిచారు. అద్భుతమైన పాట అది. తర్వాత ఈ సంవత్సరం కానీ పై సంవత్సరం కానీ అది ఎప్పుడు ఉంటుందో తెలియదు. తప్పకుండా దాన్ని గ్రామీకి పంపించాలి. అది నీ బాధ్యత. అంత గొప్ప పాటను ప్రపంచ వేదిక మీద మనం నిలబెట్టాలి. సరేనా? ఇది నా విన్నపం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అజిత్ రామ్, నమస్తే సార్. నమస్తే. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఈ పాట యాజ్ ఎ సింగర్, ఐఎమ్ షూర్ చరణ్ గారు వీళ్ళ, సునీత గారు, బోస్ గారు వీళ్ళు అగ్రి, లైవ్ పర్ఫామ్ చేయడం, ఈ పాటని లైవ్ పర్ఫామ్ చేయడం ఈజ్ అ హ్యూమంగస్ టాస్క్. ఎందుకంటే బ్రీదింగ్ స్పేసే లేరు. ఫస్ట్ వర్డ్ నుంచి లాస్ట్ వర్డ్ దాకా బ్రీదింగ్ స్పేస్ చాలా తక్కువ. సో దాన్ని లైవ్ పర్ఫామ్ చేయడం, ఆఫ్ కోర్స్ ఇప్పుడు కోరస్ సింగర్స్ ఉంటే అక్కడక్కడ యూ కెన్ బ్రేక్ అండ్ కోరస్ సింగర్స్ క్యాన్ సింగ్ అండ్ యూ కెన్ టేక్ లిటిల్ బ్రీదింగ్ అండ్ దెన్ యూనో ఆ స్పేస్ అండ్ మళ్ళీ పాడొచ్చు. కానీ నువ్వు ఒక్కడే మొత్తంగా 2020 నువ్వే బౌలరు, నువ్వే క్రికెటరు, నువ్వే బ్యాట్స్మెన్, నువ్వే అంపైర్. కాబట్టి వాట్ యు డన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నిన్ను కంగ్రాచులేట్ చేసుకో, బాధపడకు. ఎందుకంటే చాలా కష్టమైన పాటని చాలా ఇష్టంగా పాడావు. ఇంకోటి ఏమంటే, శివుడు భక్తి ప్రియుడు ఉంటారు, శివ ఇస్ భక్తి ప్రియ. సో నువ్వు భక్తితో పాడావు, అది చాలా ఆబ్వియస్ గా కనబడింది. కాబట్టి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆ శివునికి ఇది ఖచ్చితంగా ఇది ఒక స్వరాభిషేకం లాగా ఉంటుంది. జస్ట్ ఫ్యూ మంత్స్ ఎగో ఐ వెంట్ టు కేదార్నాథ్. అక్కడ ఈశ్వరుడి దర్శనం చేశాను. ఫర్ అ సెకండ్ హాఫ్ నువ్వు టువర్డ్స్ ది ఎండ్ నువ్వు పాడుతున్నావు కదా, అప్పుడు ఒక్క సెకండ్ I felt like I'm traveling to all the Jyotirlingams. So that is the power of music. That is the power of your performance. Congratulations. Thank you, sir. We are proud of you. Okay? God bless. Thank you, sir. అద్భుతంగా పాడావు. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. Thank you, sir.